ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన వావ్. మనశంకర వరప్రసాద్ గారు మూవీతో 300 కోట్ల కలెక్షన్లు సాధించి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు మెగాస్టార్. ఇప్పుడు తన 158వ సినిమాపై కాన్సన్ట్రేట్ చేశారు. బాబీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో చిరుకి జోడీగా యంగ్ టైగర్ హీరోయిన్ ని ఫిక్స్ చేశారు. కుమార్తెగా నటించే హీరోయిన్ కూడా ఫైనల్ అయిందని టాక్. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించిన కీలక అప్డేట్లు కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఆ సైడ్ ఉన్నాయి ప్రపంచానికి తెలియాలా? దశాబ్దాలుగా ఇండస్ట్రీలో మెగాస్టార్ అనే బ్రాండ్ కొనసాగుతోంది. రోజు రోజుకి ఆ బ్రాండ్ క్రేజ్ రెట్టింపు అవుతోంది. కానీ ఇసుమంతైనా తగ్గలేదు. తన మూవీ స్టార్ట్ అవుతుంది అనగానే దర్శకుడు ఎవరు, హీరోయిన్ ఎవరు, ఏ జానర్లో రాబోతోంది అనే డిస్కషన్ కూడా స్టార్ట్ అవుతుంది. రీసెంట్ గా మనశంకర్ వరప్రసాద్ తో బాస్ ఈజ్ బ్యాక్ అని మురిసిపోతున్న అభిమానులకు తన తదుపరి మూవీ గురించి కీలక అప్డేట్లు ఇచ్చారు. గతంలో వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన దర్శకుడు బాబీతో తన 158వ సినిమా చేయబోతున్నారు. ఓరమాస్ హిట్ తర్వాత సేమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాను కేవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. బెంగళూరు బ్యాక్ డ్రాప్ లో తండ్రి కూతురు సెంటిమెంట్ తో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోందని టాక్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కేవలం టాలీవుడ్ నుంచి మాత్రమే కాదు, ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా దిగ్గజ నటులను ఎంపిక చేస్తున్నారని టాక్. మెగా 158 సినిమాలో చిరు భార్యగా నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి నటిస్తుందని, కుమార్తెగా ఛాంపియన్ ఫేమ్ అనస్వర రాజన్ కానీ, ప్రీతి ముకుందన్ కానీ నటిస్తారని సమాచారం. ఇందులో మోహన్ లాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తారనే వార్తలొచ్చాయి. ఇద్దరు దిగ్గజ నటులు స్క్రీన్ షేర్ చేసుకుంటే థియేటర్లో ఫ్యాన్స్ కి పోనకాలే. అంతేకాదు బాలీవుడ్ డైరెక్టర్, నటులు అనురాగ్ కశ్యప్ కూడా ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడంతో యాక్షన్ సీక్వెన్స్లు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమాను మించిన ట్రీట్ పక్కా అని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. అప్పుడిప్పుడు యంగ్ టైగర్ దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాలో హీరోయిన్ గా నటించారు ప్రియమణి. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో ఆఫర్ సొంతం చేసుకున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ సత్తా చాటారు. ఇప్పుడు మెగాస్టార్ తో ఆఫర్ అంటే ఇకపై సీనియర్ హీరోల సినిమాలకు మంచి చాయిస్ గా మారతారేమో. మొత్తానికి ఇంకా సెట్స్ పైకి వెళ్లక ముందే హైప్ క్రియేట్ అయిన మెగా 158 కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.